హలో. హలో అన్న, నేను బ్రహ్మారెడ్డి, ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి అన్న. చెప్పండి. 2 నిమిషాలు మీతో మాట్లాడుతా అన్న. డైలీమాలో ఉన్నాను. డైల్మాలో ఉన్నారా? ఆ, ఏం డైల్మా? హిందువునన్న నేను. ఆ, ఓ పాస్టర్ వచ్చి నేను చర్చి తీసుకెళ్ళాడు. పాస్టర్ చర్చి తీసుకెళ్ళాడా? ఆ, పాస్టర్ చర్చి తీసుకెళ్ళడం ఏంది? చర్చి ఎట్ట తీసుకెళ్తారు? చర్చి కన్నా ప్రేయర్ చేసుకో. ఓ, నిన్ను తీసుకెళ్ళాడా? నన్ను తీసుకెళ్ళాడనా. ఏ చర్చికి? మా ఇంటి పక్కన చిన్న చర్చి చిన్న చర్చి ఉంది. పెద్ద ఎక్కువ మంది జనం కూడా రారు, 10 మంది 20 మంది వస్తుంటారు. ఎవరా పాస్టర్? విక్టర్ బాబు అని ఉన్నాడా తీసుకెళ్ళాడు. పక్కన? ఆ, మీ ఇంటి పక్కనేనా చర్చి? మా ఇంటి పక్కనే అన్న. ఉన్నాడా పాస్టర్? ఉన్నాడు. ఇవ్వ సరే. కొంచెం లాంగ్ అన్న, కొంచెం లాంగ్. ఇక్కడ నుంచి ఒక వాళ్ళకి ఇప్పుడు డిస్టర్బ్ అయితే దేనికి, కానీ నా ప్రాబ్లం చెప్తా ఏనన్నా. అట్ట కాదు, మీ ఇంటి పక్కనే కదా చర్చి. ఇంటి పక్కన 4 ఇల్లు దాటాలన్నా. ఓహో, 4-5 ఇల్లు దాటాలా? ఆ, 4-5 ఇల్లు ఎంతసేపు? 2 నిమిషాలుగా. నేను నా సమస్య చెప్తా ఏనన్నా. చెప్పండి. క్రైస్తవులు చెప్పాడు క్రీస్తు గురించి మొత్తం చెప్పాడు. క్రీస్తు గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? రక మన కోసం ప్రాణం పెట్టాడు. ఉమ్, మారు మనసు ముందు క్రైస్తవ నమ్ముకో, ఉమ్, నిత్య జీవితం ఉంటది చెప్పుకొచ్చాడు. ఉమ్, కానీ ఈ మధ్య యూట్యూబ్ లో కరుణాకర్ సుగ్గుని ఒక ఆయన ఉండు. ఉమ్. ఆయన వీడియోలు చూసిన తర్వాత నాకు డైలీ మీద ఇటు పోదు అర్థం కావట్లా అన్న. ఏ వీడియో అది? బైబిల్లో కొన్ని తప్పులు చూపిస్తున్నా సార్. యేసు ప్రభు లోకరక్షకుడే కాదు, తన దేవుడు కాదు. ఏ వీడియో అది? చాలా వీడియోలు చూశాను, ఈ కరుణాకర్ డిబేట్లు కానీ చాలా చూశాను. ఉమ్, అసలు యేసు ప్రభు మన రక్తం కోసం మన కోసం చిందిచ్చాడని చెప్పి బైబిల్ ఎక్కడ లేదని వాదిస్తా ఉండవు. ఎక్కడా లేదన్నాడా? ఎక్కడ వీడియో చూసాను. అవును, బైబిల్లో లేదా యేసుక్రీస్తు మన కోసం రక్తం చిందించాడని? ఎక్కడ లేదని చెప్తున్నాడు కదా, కరుణాకర్ చెప్తున్నాడు కదన్నా. కర్ణాకర్ చెప్పాడు, నువ్వు చదివా బైబిల్? నేను సువార్తలు చదివాను, బైబిల్ తెచ్చుకున్నా. అదే సువార్తల్లో ఉందా లేదా యేసుక్రీస్తు ప్రాణం పెట్టడానికి వచ్చానని? అది చెప్పలే కానీ 3 రోజుల తర్వాత లేస్తా, 3 రోజుల తర్వాత లేస్తా అది మరి చెప్పున్నాడు. అంటే నేను ప్రాణం పెడుతున్నాను అనేకుల పాప క్షమాపణ కోసం అని చెప్పలేదా? పాప క్షమాపణ నాకు తగలేదన్న, అయితే నన్ను తగలే పాయింట్. తగలలేదని నువ్వు చదివితే తగిలింది, చదవకపోతే ఏం తగిలింది? సరే ఇప్పుడు చెప్పండి అన్న, ఇటు పొమ్మంటారు మీరు? చెప్పండి అన్న, ఆ? ఇటు పొమ్మంటారు మీరు? చెప్పండి, హిందీలో కంటిన్యూ అవ్వమంటారు. నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా? చెప్పండి అన్న. కరుణాకర్ గారు చెప్పింది నిజం అబద్ధం ముందు తేలాలి కదా అంట. చాలా పాయింట్లు చెప్పి ఒకటి కాదు, గుర్తు రావట్లే కానీ ఇప్పుడు కరుణాకర్ చెప్పింది. ముందు ఒక పాయింట్ మనకి, ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు పట్టుకుంటే అర్థమైపోయింది. నేను చెప్పిన పాయింట్ అర్థం అవుతుందా నీకు? చెప్పండి అన్న. మనం అన్నం వండుతారు ఇంట్లో ఆడవాళ్ళు, నీకు తెలుసు కదా. అన్నం వండేటప్పుడు ఏం చేస్తారంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తారు. అంటే ఏంది, ఒక్క మెతుకు పట్టుకున్నా గానీ అది ఉడికిందా లేదా అనేది అర్థమైపోద్ది వాళ్ళకి మొత్తం. ఇంకో పాయింట్ కూడా చెప్పాడు కరుణాకర్. నేను ఒక మాట చెబుతున్నా, చెప్పండి అన్న. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అనేది మనకు క్లియర్ గా అర్థమైపోద్ది, ఒక మెతుకు పట్టుకుంటే చాలు, అన్ని పట్టుకోవాల్సిన అవసరంలా. సో ఇప్పుడు కరుణాకర్ చెప్పినటువంటిది ఇప్పుడు నువ్వు మాట చెప్పావు, యేసుక్రీస్తు అనేకుల కొరకు అంటే ఆయన రక్తం చిందించడం ద్వారా పాప క్షమాపణ కలగదు అని కలిగిద్ది అని బైబుల్ ఎక్కడా లేదు అని చెప్పాడు కదా కరుణాకర్ గారు. మరి అది ఉందో లేదో నువ్వేమన్నా గమనించావా? నాకు తగలేదన్న పాయింట్, చూశాను నేను, చదివాను సువార్త మొత్తం 4 సువార్తలు చదివాను నేను. మత్తయి, మార్కు, లోకాన్ని చదివాను. నాకు ఆ పాయింట్ లోకుల కోసం నా రక్తం చిందిస్తున్నాను ఎక్కడ పాయింట్ తగలేదు నాకు. తగలేదన్నా. ఇది దగ్గర బైబిల్ ఉందా? ఉందన్న, కొత్త నిబంధన ఉంది. కొత్త నిబంధన ఉందా? ఒకసారి తీసుకో చెబుతా. సరే తీసుకుంటా అన్న. తీసుకో. ఇంకొక పాయింట్ కూడా ఉందన్న. ముందు నేను అంటుంది నీకు పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా నేను. తెలుగులోనే అన్నం ఉడికిందా లేదా అనేది తెలియాలంటే ఒక మెతుకు పెట్టుకుంటే అర్థమైపోద్ది. కరుణాకర్ గారు చెప్పింది నిజం, వాడు చెప్పిన అన్ని నిజం అబద్ధాలా అని చెప్పడానికి ఒక పాయింట్ మనం పరిశీలన చేస్తే అర్థమైపోయింది, వాడు నిజం చదువుతున్నాడు అబద్ధం చదువుతున్నాడు. బైబిల్ తీసుకున్నా అన్న, నేను చెప్పకుండా నీకు క్లియర్ గా అర్థమైపోద్ది. బైబిల్ చెప్పండి అన్న. బైబిల్ తీసుకో తమ్ముడు. బైబిల్ ఉందా నీ దగ్గర? ఉందన్న. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. 26వ అధ్యాయం ఎన్ని పేజ్ నెంబర్ చెప్పండి అన్న? పేజీ నెంబరా? 4 సువార్తలు చదివానన్నా. 26వ పేజీ మొత్తం 26?
మత్తయి సువార్త 26వ అధ్యాయం ఆ, అధ్యాయం అని ఉంటుంది చూడు పైన. ఉంది. ఆ అధ్యాయం 26వ అధ్యాయంది. తీసా అన్న. కింద 28వ వచనం చదువు. 28. 26లో 28వ వచనం చదువు. మత్తయి పక్కన 26 ఉన్నది, అధ్యాయం ఉన్నది. అదేం తమ్ముడు, నువ్వు 4 సువార్తలు మొత్తం చదివేశానన్నావు. చదివా అన్న. అధ్యాయం వచనం తెలియకుండా ఎలాగుంది నీకు? నేను కొత్త కదన్నా, అంత అవకాశం లేదా? అదే మత్తయి సువార్త పైన 26వ అధ్యాయం అని రాసి ఉంటుంది చూడు నీ దగ్గర ఉన్న. మొత్తం 26 ఉంది. మొత్తం 26 కానీ కింద వరుసన 1, 2, 3 అని ఉన్నాయి అంకెలు. 64 కానీ ఉన్నాయి 26లో. 64, 65, 66 ఉన్నాయి. 28 చదువు. 28. ఉందండి. మీరందరూ త్రాగుడి. ఏంటిది? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు నిజం ఉందన్ను. మళ్ళీ చదువు. మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన. 28వ వచనం అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము. ఏమంటున్నాడు అక్కడ? పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఎందుకు చిందించాడంట రక్తం? పాప క్షమాపణ నిమిత్తం. ఎవరి పాప క్షమాపణ నిమిత్తం? మన పాప క్షమాపణ నిమిత్తం. మరి ఇక్కడ ఉందా లేదా? ఉందన్నా. మరి కరుణాకర్ గారు చెప్పాడు కదా లేదని. చెప్పాడు. మరి అంటే ఇప్పుడు వాడు చెప్పిన అబద్ధాలా నిజాలా? ఇంకోటి మెయిన్ అవుతుందని ఇంకోటి ముందు ఇది క్లియర్ చేసి తర్వాత దానికి వెళ్దాం. ఉందన్న, వాక్యం ఉంది, ఒప్పుకుంటున్నా. చెప్పాడా నిజం చెప్పినట్ట? అబద్ధం చెప్పినట్టే అన్న. సో దీన్ని బట్టి వాడు చెప్పిన అబద్ధాలా నిజాలా? డిసైడ్ చేసుకోలేకపోతున్నా అన్న. అంటే కళ్ళ ముందు కనపడుతున్నా డిసైడ్ చేసుకోలేకపోతున్నావా? ఈ వాక్యం ఒప్పుకుంటాను. ఇంకొక వాక్యం ఉంది. ఆ వాక్యం నేను ఇందా చెప్పింది అదే. నీకు అన్నం ఉడికిందా లేదో చూడాలంటే ఒక మెతుకు పట్టుకుంటే సరిపోద్ది. అన్ని ఒక్కొక్క మెతుకు పట్టుకోవాల్సిన అవసరంలా. అట్నే కరుణాకర్ గారు చెప్పేవన్నీ నిజాలు అబద్ధాలు తెలుసుకోవాలంటే ఇలాంటిది ఒకటి పట్టుకుంటే చాలు. మిగతా అన్ని కూడా అబద్ధాలని క్లియర్ గా అర్థమైపోతుంది కదా మనకి. ఇంకోటి కూడా చెప్పాడన్న. ఇంకోటి చదువుతున్నావు నువ్వు. దీన్ని మంచి క్లారిటీ తీసుకో, నీకు అర్థమైపోద్ది. మార్క్స్ వార్త చేస్తున్నా. చిన్నంగా హడావిడేం లేదు. జాగ్రత్త, చిన్నంగా టెన్షన్ పడబోదు. సరే. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 24వ వచనం చదువు. త్రాగిరి 14వ అధ్యాయం 24వ వచనం కింద. త్రాగిరి అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తము. త్రాగిరి అని కాదమ్మా, అది అంతవరకు దాని ముందు వచ్చిన వాళ్ళది. వెంబట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దాని వారికి ఇచ్చిన వారందరూ దానిలోని త్రాగిరి. అది 23వ వచనం. 24 అంటే దానికి ముందున్న దాని నుంచి చదవాలా. మరి దానికి ముందున్న వారందరూ దానిలోనిది అనేది ఎందుకు వదిలిపెట్టావు? అప్పుడు ఆయన ఏమని చదువు. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యం. చాలు. ఏమన్నాడు? మళ్ళీ చదువుదాన్ని. అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తము ఉందా? ఉందన్న. మళ్ళీ లోకాసు వార్త దీనికి రెఫరెన్స్ చాలేను. ఇంకొకటి తీసుకో. లోకాసు వార్త 22వ అధ్యాయం 22 20వ వచనం. 22వ అధ్యాయం 20వ వచనం. 22వ అధ్యాయం 20వ వచనం. 20. 22వ అధ్యాయం 20వ వచనం. లేదండి ఇక్కడ 20వ వచనం. లోకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనం ఉంటుంది చూడండి. 9 20వ వచనం చదువు. మీరే చెప్పండి అన్న. అదేం తమ్ముడు ఇప్పుడు చదవండి ఒకసారి. లోక 20
22వ అధ్యాయం చదువుతా. 22. లోకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనం. చదువు. ఆ ప్రకారం భోజనం అయిన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న రక్తం వలన నేను కొత్త నిబంధన ఇదిగో నన్ను అప్పగించే వాడిని. కొత్త నిబంధన చాలు. దానికి ఏమంటున్నాడు ఇక్కడ కూడా? మీ కొరకు ఏమన్నాడు? చదువు ఒకసారి దాన్ని. మీ కొరకు ఈ గిన్నె చిందింపబడుతున్న రక్తము. గిన్నె ఇక్కడ నుంచి చదువు మళ్ళీ. ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న రక్తము వలన. ఎవరి కొరకంట? మన కొరకు. మన కొరకు చిందించబడుతున్న రక్తము. రక్తంతో సాదృశ్యంగా చెప్తున్నాడు అక్కడ. అంటే ఎందుకు వచ్చాడు ఆయన? మన పాప క్షమాపణ జరగటానికి, మన పాపాలను తొలగించడానికి భూమి మీదకి వచ్చాడు, రక్తాన్ని చిందించాడు. మరి బైబిల్లో ఎక్కడా లేదు అదని కరుణాకర్ గారు చెప్పే మాటలు నిజమా అబద్ధమా? అబద్ధమనా? మరి వాడి మాటలు మీరు ఎడుపోవాలి అని అంటున్నారు అని అంటే వాడు చెప్పిన అలాంటి అని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి కూడా చెప్పాడు అన్న, అది కూడా నిరూపించాడు అన్న. ఇంకో మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ రేపుగా నిల్లుండిగా ఇంకోసారి ఫోన్ చేయి. ఒకే ఒక మాట అన్న. నేను అనేది ఏంటంటే మళ్ళీ వీడియో లెంత్ పెద్దదైతే రేపు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసావు అనుకో, ఒక్క మాట దాని గురించి కూడా మాట్లాడదాం. ప్రతిదీ మాట్లాడదాం. నీ డౌట్లు అన్ని మెసేజ్ వస్తారని ఇజ్రాయెల్ అమ్ముతారు, మెసేజ్ వస్తారని. కానీ ఆయన మెసేజ్ కాదని కరుణాకర్ గారు చెప్పాడా? మెసేజ్ కాదు, అంతకుముందు ఇలే ప్రవక్త రావాలని ఉంది. కానీ ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడు? ఇలే ప్రవక్త యోహానుడు కదా అంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నేనే మెస్సయ్య అని చెప్పిన మాట కావాలా నీకు? అట్టగా క్లారిటీ లేదు కదా. అంతకుముందు ఇలే ప్రవక్త రావాలి కదా, ఇలే ప్రవక్త రావాలి. అది కూడా చెప్తాను నీకు స్పష్టంగా. యేసుక్రీస్తే చెప్పాలి నేనే మెస్సయ్య అని, అంతే కదా? అంతే కదా? అంతకుముందు ఇలే ప్రవక్త రావాలి కదా, ఇలే ప్రవక్త రావాలి కదా. అవును, వచ్చాడు కదా ఏలియా ప్రవక్త. ఎవరు? యోహానా? ఏలియా ప్రవక్త అంటే ఏలియా ప్రవక్త చనిపోయిన ఏలియా ప్రవక్త అనే కాదు అర్థం. అటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు, అటువంటి బోధ చేసేటటువంటి వాడు అని అర్థం. ఏలియా అంటే ఆత్మ కలిగినటువంటి వాడు అని అర్థం అక్కడ. అంతేగాని చచ్చిపోయిన ఏలియా మళ్ళీ తిరిగి జన్మిస్తాడని కాదు దాని అర్థం. సో అది ఇంకా దీని క్లారిటీ మనకు యేసుక్రీస్తు స్వయంగా చెప్తాడు. చూడు, యోహాను సువార్త ఒకసారి 4వ అధ్యాయం. యోహాను సువార్త. మీకు ఇబ్బంది పెడుతున్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను నేను. లేదు అన్న, ఎక్కడ చదువు మీకు క్లియర్ అయిపోతుంది. ఇబ్బంది ఏముంది నిజాన్ని తెలుసుకోవడానికి? ఇదేం పెద్ద కష్టమేం కాదుగా. అంటలేదుగా నేను. చూడు, తెలుసుకో. నువ్వు 10 మందికి చెప్పు. కరుణాకర్ గారు అన్ని అబద్ధికుడు రా బాబు, వాడు సాతాను పుత్రుడు, వాడు సాతాను వారసుడు, వాడి మాటలు నమ్మొద్దని చెప్పాలి. మీకు తెలియాలి కదా బ్రదర్, అందుకే చెప్తున్నా. చెప్పండి అన్న. యోహాను సువార్త 4వ అధ్యాయం తీయండి. 25వ వచనం చదువు ఒకసారి. వేయబడినంత వేయబడి ఉండలేదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. 25. చెరసాలలో వేయబడి ఉండలేదు. కాదు తప్పు చదువుతాను. 4వ అధ్యాయంది యోహాను సువార్త. 4 తీసుకున్నాను, 3 నాకు తీసుకున్నానా? దాంట్లో 24ది 25. 25 5కి పోయిందా మళ్ళీ? ఈ సరిగ్గా కనుక్కోలేకపోతున్నావు. మీరు చెప్పండి, కనుక్కోలేకపోతున్నాను. పర్లేదు తమ్ముడు, నువ్వు చదివితేనే బాగుంటది నాకు కూడా. 25వ వచనం ఉంటుంది, చదవండి ఒకసారి. అవును, మీకు ఉందా బైబిల్? ఉంది కదా మీ దగ్గర? అర్థం కావట్లేదు బైబిల్. అది కాదు తమ్ముడు, యోహాను సువార్త 24వ అధ్యాయంది చెబుతా. తీసావా? 133 ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం ఉంది కదా, దాంట్లో 25వ వచనం ఉంటుంది కింద చూడు. కింద 1, 2, 3 అని వచనాలు ఉంటాయి కదా అధ్యాయంలో. అక్కడ స్టార్టింగ్ 24. స్టార్టింగ్ 24 ఉందా? అదేం తమ్ముడు, 24 25 చదువు. కింద ఏముందా? చెరసాలలో వేయబడి ఉండలేదు. తమ్ముడు తప్పు చదువుతున్నా. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం ఉంటుంది, చదవండి ఒకసారి. 19 లేదన్న, 19 ఉంది. 19 ఉందా? 19 ఉంది. 20 ఉందా కింద? 19 లాస్ట్ అన్న. నువ్వు 4 తీసావు, 14 ఏది తీసావు చెప్పు. 4లో ఉన్నాయి. 4లో ఉన్నా. యోహాను సువార్త 4వ అధ్యాయం. మరి 19 అంటావేంది? వచ్చిన
అవును, వచనాలు 19 ఉంది అక్కడ. సర్లే అన్న వదిలేద్దాం కానీ. అదేం తమ్ముడు, నీ బైబిల్ అట్లా ఉంది? ఎవరు రాశారు నీ బైబిల్ని? కొత్త కొత్త నిబంధన అన్న. కొత్త నిబంధన నేను చెబుతుంది. యోహాను సువార్తేనా నువ్వు తీసింది? ఇంకేమైనా తీసావా? యోహాను 4 అన్న, పేజీ పైన యోహాను 4 అని ఉంది. యోహాను 4వ సువార్తలో 24వ వచనం నుంచి చదువు ఒకసారి. బాప్తిజము పొందిరి, యోహాను ఇంకనూ చెరసాలలో వేయబడి ఉండలేదు. తమ్ముడు, నీకు అధ్యాయం ఏందో తెలియలేదు, వచనం ఏందో తెలియలేదు. నేను 4 సువార్తలు చదివానని చెప్తున్నావు. కరుణాకర్ గారి మాటలు నేను ఎడుపోవాలో నాకు అర్థం కాలేదని చెప్తున్నావు. నిన్ను ఏమనుకోవాలి చెప్పు? నేను చదువుతున్నా ఈయన ఒకసారి. 25వ వచనం నుంచి చదువుతున్నావు చూడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఏమంటుంది? క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, ఇక్కడ బావి దగ్గర సమరయ స్త్రీ మాట్లాడుతుంది యేసుక్రీస్తు తోటి. ఏమని మాట్లాడుతుంది అంటే, క్రీస్తు అనేటటువంటి ఆయన మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు అని అంటుంది. అంటే పాత నిబంధనలు ఆయన గురించి రాయబడింది కాబట్టి వాళ్ళ యొక్క ఆ యూదులు వాళ్ళంతా మాట్లాడుకున్నారు. యేసుక్రీస్తు గురించి చెప్తుంటారు, రాబోయే కాలంలో మెస్సయ్య ఆయన వస్తాడు అని. ఇలా వస్తాడని నేను విన్నానయ్యా అని చెప్తుంది. ఆయన వచ్చి సమస్తం మాకు తెలియజేస్తాడని చెప్తుంది యేసుక్రీస్తు తోటి. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడు ఇక్కడ. యేసు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పినాం. నీతో మాట్లాడుతున్నటువంటి ఆ మెస్సయ్యనే నేనే అని చెప్పి చాలా స్పష్టంగా యేసుక్రీస్తే చెప్తున్నాడు ఇక్కడ. మరి సువార్తల్లో లేదని వాడు ఎవడో చెప్పటం, నువ్వు వినటం, మరి నువ్వేమో మరి నీ దగ్గర ఉన్న యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 19 వచనాలు ఏముండే? మరి అదేం బైబిల్లో నాకు అర్థం కావట్లా. కరెక్ట్, మీరు చెప్పిందంటే అడిగిన సమాధానం మీ దగ్గర వచ్చిందని నాకు సమాధానం వచ్చింది. మరి దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది కరుణాకర్ గారి వీడియోల పట్ల, వాడి మాటల పట్ల? వాడు అబద్ధికుడు అని అర్థం అవుతుందా, లేకపోతే వాడు అర్థమైంది. ఏం అర్థమైంది? ఒకే క్రీస్తుడన్నా బైబిల్ని వక్రీకరిస్తున్నాడు. వక్రీకరిస్తున్నాడు. వెరీ గుడ్. తర్వాత ఇంకా వాడు పెద్ద అబద్ధాలు చెప్తున్నాడు అని అర్థం అవుతుందా మనకి? ఇప్పుడు నువ్వు చెప్పిన 2 నేను చూపించా బైబిల్ నుంచే. ఆ వీడియోలు చూసి బైబిల్ వ్యతిరేక పెద్ద ఫ్యాన్ అయిపోయాను. వ్యతిరేక శివశక్తికి పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఒకప్పుడు. ఇప్పుడేమనిపిస్తుంది నీకు? ఇవాళ నైట్కి ప్రభు నమ్ముకుంటా అన్నా. ప్రభు నమ్ముకోవడం కాదు అయ్యా, నా తప్పు అయిపోయింది. ఆ దుర్మార్గుడు మాటలు నేను నిన్ను అపార్థం చేసుకున్నానయ్యా, నా తప్పు క్షమించు. నాకు ఇంకా అనేక విషయాలు బైబిల్ ఉన్న మార్మికమైన విషయాలన్నీ నాకు తెలియజేయి, నాకు సహాయం చెయ్యి తెలుసుకోవడానికి, నా జ్ఞానాన్ని అని చెప్పి దేవుని ప్రార్థన చేసుకొని పనుకో. దేవుడు నీతో మాట్లాడతాడు, సత్యాన్ని తెలియజేస్తాడు. అబద్ధికులు, కరుణాకర్, దుర్గుణ లాంటి మతోన్మాదులు, అబద్ధికులు మాటలు నువ్వు ఎప్పుడు పొరపాటును కూడా నమ్మొద్దు మీరు. సరే అర్థమైందా? ఇంకా 10 మందికి చెప్పండి. ఎవరన్నా వాడి మాటలు మట్టిన మోసపోతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా 10 మందిని తెలియజేయండి. అలాగే అన్న. ఓకే తమ్ముడు, ప్రైజ్ గురించి ప్రార్థన చేస్తాం. ఇంకా ఏదన్నా ఇలాంటి ఏదైనా సందేహం ఉంటే ఈసారి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు నేను మీకు చెప్తాను, నాకు ఫోన్ చేయి. అలాగే అన్న. ఓకే తమ్ముడు, ప్రైజ్ వందనాలు తమ్ముడు.